వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. రైతు సమస్యలపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన ఆయన ఎండిన పంటలకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆరోపణలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. కరువును రాజకీయం కోసం వాడుకుంటారంటూ ఫైర్ అయ్యారు. ఇటు రైతు సమస్యలపై రేపు బండి సంజయ్ రైతు దీక్ష చేయనున్నారు. మొత్తంగా తెలంగాణలో రైతు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కృషాంక్ గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత, ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. కృషాంక్ గారు, అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధినేత ఫస్ట్ టైం అంటే ఓడిపోయిన తర్వాత జనంలోకి వెళ్ళటం దాదాపు ఫస్ట్ టైం. రైతులను పరామర్శించడం, సమస్యలు తెలుసుకోవటం, తర్వాత సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించడం. ఆయన లేవనెత్తిన అంశాలకి వెంటనే మంత్రి తుమ్మల రెస్పాండ్ అయ్యారు. అంటే కరువు కాలంలో కూడా ఈ విధంగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక స్నేహితుడిగా చెప్తున్నాను, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉంటుందన్న ఆ అర్థం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అలాగే కొన్ని అంశాలను కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. గతంలో పరిహారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ కరువు కష్టాలకు మీరు కారణం కాదా? అలాగే నీటి జలాల పంపిణీ విషయంలో మీరు వ్యవహరించిన తీరేంటి? ఇలాంటి చాలా అంశాలని ఆయన ప్రశ్న రూపంలో సంధించారు. సతీష్ గారు, నంబర్ 1, ఒకవైపు కేసీఆర్ గారి పార్టీ నుంచి అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, లాక్కున్నారు. సిట్టింగ్ ఎంపీలను తీసుకున్నారు, కొందరు ఎమ్మెల్యేలను కూడా తీసుకుంటున్నారు. ఈ రాజకీయ అంశం ఒకటి. ఇంకోవైపు అక్రమ ఆరోపణలతో మా నాయకురాలు వారి సొంత కుమార్తెను జైల్లో పెట్టారు. అందరూ కూడా దీని గురించి మాట్లాడతారు అని అంటే కేసీఆర్ గారికి ప్రయారిటీస్ తెలుసు. ప్రయారిటీ ఇవాళ ఏంటిది అని అంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకు అని అంటున్నామంటే, మీరు దయచేసి తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా తెలంగాణ ప్లానింగ్ విభాగానికి చెందిన వెబ్సైట్కి వెళ్తే మీకు అందులో అప్ టు డేట్ రోజు వర్షం ఎంత మోతాదు రెయిన్ఫాల్ అయిందో అనేది చాలా స్పష్టంగా అందులో కనబడుతుంది. దాని ప్రకారంగా గతంలో, అంటే గత సంవత్సరం మొన్న మనం చూసుకుంటే 2023 ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు వర్షాపాతం చూసుకుంటే ప్రీవియస్ దానికంటే సుమారు నార్మల్ కంటే ఎబోవే వచ్చింది, బిలో రాలేదు. ఓకే. సో కరువు అనేది రాలేదు. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు అని మేము అంటున్నాము. ఒక ప్రణాళిక లేకుండా. రైతు బంధు విషయం మీద చూసినాం కదా, ఏమని చెప్పిర్రు? రైతు బంధు డిసెంబర్ 9, డిసెంబర్ 10వ తారీఖు వరకు వేసేస్తాము అని చెప్పింది వీళ్ళే. దాదాపు అది అసలు వాస్తవానికి అక్టోబర్ నుంచి నడుస్తున్నది. ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా అయ్యి డిసెంబర్ తర్వాత ఏమని చెప్పారు? జనవరి మొదటి వారంలో చేసేస్తాము అని చెప్పారు. తర్వాత సంక్రాంతికి వేసేస్తాము అని చెప్పారు. తర్వాత జనవరి చివరి అని చెప్పారు. తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఫిబ్రవరి చివరి అని చెప్పారు. ఆల్రెడీ వేసేసినాము, ఎవరన్నా అడిగితే చెప్పుతోని కొడతాము అని చెప్పారు. ఇలా మార్చి దాకా వచ్చినాం. ఇంకొన్ని రోజులు అయితే, ఒక 4-5 రోజులు అయితే ఉగాది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మనం ఇంకా 5 ఎకరాల వాళ్ళు ఇంకా రాలేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది రైతులు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. అంటే ఒక ప్రణాళిక లేదు అని ఇది ఒక ఉదాహరణ కనబడుతున్నది కదా. గతంలో వాస్తవం కాదా? ఖమ్మంకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళింది, పర్యటించింది, అది వాస్తవం కాదా? ఆ విజువల్స్ ఎవరు గూగుల్లో చూసినా కూడా దొరికిపోతాయి కదా. నష్టపరిహారం 10,000 రూపాయలు ఆ రోజు అందిస్తే 10,000 రూపాయలు ఏం సరిపోతాయి, 15,000 రూపాయలు ఇవ్వాలి అని అన్నది కూడా డిమాండ్ పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే, రేవంత్ రెడ్డి గారే. మరి ఇవాళ ఎందుకు మీకు సమయం దొరకలేదు? ఇవాళ కేసీఆర్ గారు ఇది కూడా మాట్లాడొద్దాయిగా. ఇది మాట్లాడితే మీరు కరువు గురించి మాట్లాడుతున్నారా అని అంటున్నారే. ఓకే. 200 రైతులు ఇప్పటి వరకు మీరు వచ్చిన ఈ 100-200 రోజుల్లో, ఈ 100 రోజుల పాలనలో 200 రైతుల ఆత్మహత్యలు ఇవాళ జరిగినాయి కదా సతీష్ గారు. దాని గురించి కనీసం మంత్రి గారు ఇవాళ కౌంటర్ పెట్టడానికి ఇంత స్పీడ్ గా ఉన్నారే, ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్తలేరు? పోనీ తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గం గురించే మాట్లాడదాం. వాస్తవం కాదా? రైతులు కొట్లాడి, మీ మీడియా ఛానల్ చూపెడుతున్నాయి, రైతులు పాలేరులో కొట్లాడి నీటి గేట్లు ఓపెన్ చేసుకునే పరిస్థితి అక్కడ. ఇది వాస్తవం కాదా? వ్యవసాయ శాఖ మంత్రి గారు వెళ్లరు, సొంత నియోజకవర్గంలో పర్యటించరు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఎంతసేపు ఒక సీటు, వివేక్ గారి కుటుంబానికి సీటు గురించి పోతారు, లేకపోతే ఎవరినన్నా పార్టీ ఫిరాయింపు చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఢిల్లీకి పోతారు. మళ్ళా తర్వాత ఇక్కడికి వచ్చినాక మళ్ళా అక్కడ పోయి కండువా మార్పియడానికి పోతారు. తర్వాత సీట్ల కోసం ఫస్ట్ ఫేజ్ సీటు, సెకండ్ ఫేజ్ సీటు, థర్డ్ ఫేజ్ సీటు, ఫోర్త్ ఫేజ్ సీటు, ఇవన్నీ ఉన్నాయి. కానీ రైతుల కోసం ఇప్పటి వరకు పర్యటించని ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కేబినెట్ ఒక మంత్రి అయినా కూడా కనీసం అధికారులు కూడా పోతలేరు కదా. మాట్లాడారు. రైట్, ప్రస్తుతం డిబేట్ లో ఉన్నారు ప్రభుత్వ విప్ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు.
ఆది శ్రీనివాస్ గారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది మాజీ సీఎం కేసీఆర్ నిన్న చేసిన ఆరోపణలు. చాలా అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలా ప్రశ్నలను ఆయన సంధించారు. ఇప్పుడు అసలు వీళ్ళు మొదటి నుంచి కూడా తప్పుపడతా ఉన్న వీళ్ళ వాక్యాలు. ఓవైపు బావా బామ్మరుదులు కేటీఆర్ అని ఇదివరకే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని దాన్ని మీరు సమాధానం చెప్పినాం. మళ్ళీ కొత్తగా నిన్న కేసీఆర్ గారు కూడా అదే పల్లె అందుకుంటున్నారు. అంటే వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ గమనించాలని చెప్పిన మాట నేను ఈ సందర్భం చెప్తాను. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటది అనేటువంటి కుట్రలు కుతంత్రాలు కూర్చాలని చెప్పిన వారు చేసినటువంటి ఆలోచనతో పాటు ప్రజలను తప్పుదారి పట్టించడానికి కోసం వారు చేసేటువంటి ఎత్తుగడగా భావించారు. నేను మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా, ఈరోజు మేము అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మాకు అధికారం కట్టబెట్టింది చలికాల సీజన్ లో. చలికాలం సీజన్ లో వర్షాలు ఉంటాయి. వీళ్ళు ఎందుకు ఈ కరువు గురించి మాట్లాడుతూ అర్థమైతలేదు. చలికాలం తర్వాత వచ్చేది ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వర్షాకాలం. ఆ వర్షాకాలంలో వానలు రాలేవంటే కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చిందని దానికి అర్థం. అంటే వీళ్ళు అసలు వీళ్ళ కుటుంబం ఏమనుకుంటుంది, వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు పడద్దు అనుకుంటుందా, కరువు రావాలని కోరుకుంటుందా, రైతులు ప్రజలు అల్లాడిపోవాలని కోరుకుంటుందా, ప్రభుత్వం చెడిపోవాలని చెప్పి కోరుకుంటుందా, వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ కుట్రలు అర్థమవుతా ఉంది. వారు ఏదో అంటున్నారు ఇంతకుముందు వర్షాలు బాగుందని చెప్పని. ఇప్పుడు వర్షాలు ఆగస్టులో లేవు, జూలైలో 3 రోజులలో వచ్చిన వర్షాల వల్ల ఇబ్బంది పడిన పరిస్థితి, భూగర్భ జలాలు అప్పుడు పూర్తిగా పెరిగిన పరిస్థితిని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పోయిన వర్షాకాలం మనకు సాంకేతికంగా కనిపిస్తున్నా 3 రోజులలోనే సంవత్సరం అంతా వర్షం కురిసింది అనుకోని భూగర్భ జలాలకు ఎలా వెళ్ళిపోతాయి, నీరు పళ్ళంకి వెళ్ళిపోతుంటాయి కదా, దాని వల్ల వచ్చిన ఇబ్బందిగా ఈరోజు గమనించమని ఒకటి అంటున్నారు. రెండోది అక్టోబర్ అనుకుంటా, మనకు నవంబర్ 30 ఎలక్షన్, అక్టోబర్ లో కాళేశ్వరం కుంగిపోయి పగిలిపోతే 10 టీఎంసీలు నీళ్లు వదిలేసింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అబద్ధర్మ ముఖ్యమంత్రి వారా కాంగ్రెస్ పార్టీ. మీరు వచ్చిన తర్వాత అన్నారంలో ఉన్న 2 టీఎంసీ మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇది కూలిపోతుంది, సిపిఐ వస్తున్నది తీసేయాలని చెప్పి బాధపడుతూ 2 టీఎంసీ తీసేసి తప్ప ఎక్కడా కూడా నీరు వృధాగా పోనివ్వలేము. ఉన్న నీరును అటు సాగునీరుకు త్రాగునీరుకు వేసవి కాలంలో హైదరాబాద్ గాని పల్లెల్లో కానీ ఇబ్బంది కాకుండా చూడడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం ఒకటి. రెండోది ఎన్నికలు కూడా రాకంటే ముందే మా ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమావేశాలు పెట్టినరు, ప్రగతిబద్ధిగా ప్రణాళికలు సిద్ధం చేసినారు. ఇప్పుడు మా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా ప్రతినిత్యం ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చర్యలు కైగొట్టుకుంటున్నారు. 140 కోట్ల రూపాయలు త్రాగునీటి కోసం వెచ్చించడం ఈ రోజు ఈ విధంగా సాగుతుంది. ఈరోజు వారు మరో మాట్లాడినారు ఈరోజు రైతు బంధు అని. ఇక్కడ అంకెల్ నేను చెప్పదలుచుకోండి, మీ ద్వారా కొన్ని కోట్ చేస్తా ఉన్నాను, వారు అన్నదారు కాబట్టి తెప్పించిన ఈయనకు అధికారం పోయినాక బీఆర్ఎస్ పార్టీ రైతులు గుర్తుకొస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ చేసి నీతి వాళ్ళ ప్రచారం ఈ రోజు మీ ద్వారా ప్రజలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. గతంలో 1,00,000 రూపాయలు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పిన వీళ్ళు పావులా 4 విడతలకు ఇచ్చినటువంటిది డైలీ సీరియల్ లాగా ఇచ్చినటువంటిది ఒకసారి మర్చిపోయిన గుర్తు చేస్తా ఉన్నాం. మొత్తం రాష్ట్రంలో 37 లక్షల మంది రైతులు ఉంటే వీళ్ళు ఇచ్చింది కేవలం 23 లక్షల మందికే రైతులు రుణమాఫీ ఇచ్చారు గత ప్రభుత్వం. 14 లక్షల మందికి 14 లక్షల మంది రైతులకు 7,140 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బును ఇతర పనులు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి ఎగ్గొట్టిర్రు. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు, మేమేమంటున్నాము మీరు లెక్కలు చూస్తే వారు అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను, నేను ఒక మాట పూర్తి చేయాల్సి. గత సంవత్సరం వీరు ఏప్రిల్, నేను ఒక విషయం చెప్తాను, ఈ రైతు రుణం పూర్తి చేస్తా. గత ప్రభుత్వం ఇదే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏప్రిల్ 20 తారీఖు వరకు రైతు రుణం వేసుకుంటూనే పోయింది. మేము అధికారంలోకి వచ్చిన 3 రోజులు ఏది రైతు బంధు అన్నారు, మేము చెప్పినాం అందరికి 5 ఎకరాలు రైతులకు వేస్తామని. నిన్న 31 తారీఖు వరకు 5 ఎకరాల రైతుకు రైతు భరోసా పడ్డది, ఖాతాలలో చూడమని చెప్తున్నాం. ఈ రోజు మేము ఇంకొక మాట ఏమన్నారు, మహబూబ్ నగర్కి వెళ్ళినప్పుడు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చినాం. ఆ 10,000 ఏం సరిపోతాయి అన్నారు. మరి ఇప్పుడు పంట నష్టపడి వీళ్ళు ఎందుకు ఇస్తారు అంటున్నారు. నేనైతే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా 10,000 రూపాయలు నష్టపరిహారం అందలేదు. నా జిల్లాలో నా నియోజకవర్గంలో కూడా రైతులకు 10,000 రూపాయలు అందలేదు. ఇది ఈ విధంగా తప్పుడు ప్రచారం కరెక్ట్ కాదు. ఇంకో మాట అన్నారు, ఆత్మహత్యలని. ఎక్కడ ఆత్మహత్యలు అయినాయండి? 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. గ్లోబల్స్ ప్రచారం ఉంటున్నాయి. ఎక్కడ జరిగినాయి ఆత్మహత్యలు? పేపర్ క్లిప్పింగ్ తిరిగేయండి. ఎక్కడైనా ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినట్టు చూపించమనండి. గ్లోబల్స్ ప్రచారం. ఆది శ్రీనివాస్ గారు మాజీ సీఎం కేసీఆర్ స్ట్రైట్ గా అడిగిన ఇంకో అంశం ఏంటంటే,
2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ 9 వెళ్ళిపోయి ఎన్ని రోజులైందో సీఎంకు గుర్తుందా? ఇది ఆయన అడిగిన ప్రశ్న. మేము తప్పనిసరిగా ఆ రుణమాఫీ మీద ఖచ్చితంగా అమలు చేస్తామని మాట పెడుతున్నాం. సమ్మక్క సారక్క జాతరలో కూడా సీఎం గారు మాట్లాడుతూ ఆ 2 లక్షల రుణమాఫీ పైన బ్యాంకులతో మాట్లాడుతున్న మాట పెట్టడం జరిగింది. త్వరలోనే అమలు చేస్తామని చెప్పడం. మేము దానికి కట్టుబడి ఉంటాం. ఏమాత్రం అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. ప్రజలలో ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేదల పాలన చేస్తున్న క్రమంలోనే అసలు కేసీఆర్ గారు మాట్లాడుతున్న మాటలకు ఈరోజు నేను అనుకుంటున్నా ప్రెస్టేషన్ కోల్పోయే. ఎందుకంటే అతను అధికారం కోల్పోయిన తర్వాత అతను ఫామ్ హౌస్ కు సొంతింటికే పరిమితమైనటువంటి క్రమంలో ఆయనపై నమ్మకం కోల్పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చేజారిపోతున్న సమయంలో వారు మాట్లాడుతున్న మాటలుగానే చూస్తున్నాం తప్ప వారు ఎన్ని మాట్లాడి ప్రజలు విశ్వసిస్తారని చెప్పి నేను అనుకోవడం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు ఏంటి ఎన్నికల వేళ ఇంకా రైతు చుట్టే రాజకీయం జరగబోతుందా తెలంగాణలో? మాజీ మీ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న మీ పార్టీ నేత బండి సంజయ్ కూడా రేపు రైతు దీక్షకు సిద్ధమయ్యారు. నిన్న కేసీఆర్ చేసిన ఆరోపణలు కరెక్టే అంటారా? మీట్లో ఉంది ప్రకాష్. నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. నిన్న కేసీఆర్ చేసిన ఆరోపణలైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలైనా ఇవి రెండు కూడా దొందేరని అభిప్రాయం అండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇప్పుడు పెద్దలు ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, మేము రైతు రుణమాఫీ చేస్తామని. నేను నా దగ్గర కూడా వీడియో ఉంది. ఐ థింక్ కేసీఆర్ గారు అదే వీడియో చెప్పింటాడు. మీరు ఎలక్షన్ల సమయంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే రైతుల రుణమాఫీ చేస్తే రైతుల ఓట్లని నాకే పడతాయని కేసీఆర్ గారు అనుకుంటున్నారు. రుణమాఫీ చేయనియండి, చెయ్యంగానే మీరు 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి. తెచ్చుకున్న డబ్బులు ఏవైనా సరే డిసెంబర్ 9వ తారీఖున నేను సంతకం పెట్టబోయే మొదటి ఫైల్ అదే రుణమాఫీ అయిపోతుంది. మీరు 2 లక్షల వరకు అప్పు తెచ్చుకోండి, మీరు పోయి తెచ్చుకోండి, నేను చూస్తున్నా నేను ఉన్నా కదా మీ అప్పు రుణమాఫీ చేస్తాను అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. అదే నాకు కేసీఆర్ గారు చెప్పారు. అది ఒక అంశం మాత్రమే. అయితే నేను ముందు కేసీఆర్ గారి నుంచి స్పందిస్తాను. సార్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నైతికంగా ఈ రోజు పొలాల దగ్గరికి పోయి ఎడిపోయినని చెప్పే నైతిక హక్కు అయితే లేదు సార్. ఫస్ట్ అది నుంచి చెప్పాల్సిన మొదటి పాయింట్. నైతిక హక్కు ఎందుకు లేదంటే మేము ఒడ్ల కళ్ళాల దగ్గరికి పోతే రాళ్ళతో కొట్టిపించింది సార్ దుర్మార్గుడు అనే పదవి ఉపయోగిస్తున్నా. నల్గొండ జిల్లాకు మా బండి సంజయ్ గారి నాయకత్వంలో మేమందరం ఒడ్లు కొనాలని పోతే కొట్టిపించి పైన రాళ్లతో దాడి చేయించుడు. మామూలు దాడి కాదు, విపరీతమైన రాళ్ల వర్షాలు కొట్టించుండు. మా బండి సంజయ్ కారు మీద రాళ్ళు వేయించిండు. కొట్టే అంటే ఎక్కడ దాకా మమ్మల్ని ముందుకు పోనీయకుండా ఎక్కడ పట్టి అక్కడ ఆపుడు, రాళ్ళేసుడు, బ్రిడ్జిల మీద రాళ్ళేసుడు, బ్రిడ్జిల మీద 100 మంది పోలీసు వాళ్ళ మధ్యలో రాలేసిస్తారు వీళ్ళు దుర్మార్గులు. ఎందుకు చెప్తున్నంటే అప్పుడు మాట్లాడిన మాటల కేసీఆర్ గారు మాట ఏంటంటే అవు బరాబర్ ఉంటారు, రైతులలో మా బీఆర్ఎస్ కూడా ఉండింటారు, వాళ్ళు కొట్టింటారు, అయితే ఏంది అన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రిగా కొట్టడానికి సమర్థించినటువంటి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రోజు నైతికంగా ఆయన హక్కెక్కడుంది, పొలాలకు పోయి ఎండిపోయిన పంటశాలను చూసి నైతిక హక్కు లేదని చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 15, 16, 17 ప్రకాష్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళకపోతే జనంలోకి రాలేదు, ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారంటారు. జనంలోకి వస్తే ఆయనకి ఏం అర్హత ఉంది రైతులను పరామర్శించడానికి, మీడియా సమావేశాలు పెట్టడానికి అంటారు. ఇదేమో నాకు అర్థం కావట్లేదు. మీరు రైతుల సమస్యలు ఉన్నాయంటున్నారు, కేసీఆర్ ఉన్నాయంటున్నారు. బట్ కేసీఆర్ చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు. మళ్ళీ కాంగ్రెస్ కేసీఆర్ ఒకటి అంటున్నారు. దుర్మార్గ పనులు చేసినా నేను తెలంగాణ రైతులారా క్షమించండి అని ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు అడగాలి. మాజీ ముఖ్యమంత్రి గారు నాకు క్షమించండి, నేను ఆ రోజు దాడి చేయించిన రైతుల తరఫున పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడి చేయించిన, బీజేపీ మీద రాళ్ల వర్షం కురిపించిన, కొట్టిపించిన క్షమించండి అని క్షమాపణ చెప్పాలి. లేకపోతే దుర్మార్గుడు అన్నప్పుడు ఏమంటాం? నేనున్నా రాళ్ల దెబ్బతిన్నప్పుడు నేనున్నా, నా మీదకే దాడి చేసిన ఆ రోజు ఆందోళన నా మీద దాడి చేసింది సార్, వాడు మామూలుగా రాలే. అందుకోసమనే చెప్తున్నా, ఇది మొదటి అంశం. రెండో అంశం నేను చెప్తున్నా 15, 16, 15, 16 అనుకుంటా సతీష్ గారు, ఆ సంవత్సరం కూడా కరువు ఉంది. మేము కరువు కోసమని కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కరువు పర్యటన మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా కరువు పర్యటన ఉంటే మా ఊరు దేవరకొండ నుంచి కలవకొట్ట అవన్నీ తిరిగి వచ్చినాం. తిరిగి వస్తుంటే ఆ రోజు కూడా కిషన్ రెడ్డి గారు ఏ పొలాల కాడైతే పోయి ఆగిండో ఆ పొలాలకు ఆ సంవత్సరం మీకు గుర్తుంటే 2017లో కేంద్రం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అంటే పెట్టుబడి సహాయాన్ని ఆ పొలాలకు మాత్రం ఇవ్వలే. ఎక్కడ దిగిందో ఆ సర్వే నెంబర్ గేర్ మార్క్ వేసుకుని ఈ సర్వే నెంబర్లకు మేము ఇయ్యమని చెప్పి రాసి పెట్టేసారు. ఇది బీఆర్ఎస్ యొక్క. కృష్ణ గారు
కృష్ణ గారు ఒక గ్లోబల్ ప్రచారం ఒక్క నిమిషం సార్ సతీష్ గారు ప్రకాష్ రెడ్డి గారు మీరు నేను కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని అనడం లేదు. కాంగ్రెస్ పార్టీ మూలంగా ఈ సంవత్సరం కరువు వచ్చిందనిలే. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే సెప్టెంబర్ నెలలో వర్షాలు పడలే. అందుకోసం ఈ సంవత్సరం డిసెంబర్ వరకే పత్తి చేలన్నీ లూటిపోయినాయి. పత్తి చేలు ఏం లేవు. నవంబర్ డిసెంబర్ మామూలుగా అయితే ఫిబ్రవరి దాకా పత్తి చేలలో పంట కొద్ది గొప్ప పంట వెళ్ళేది. నవంబర్ డిసెంబర్ అయిపోయింది. నీళ్లు బోర్లు ఎండిపోయింది. మీకు ఇంట్రెస్టింగ్ ఒక ఫైనల్ ఒకటే మాట చెప్తా. నేను కిషన్ రెడ్డి గారి ఎంపీ లాడ్స్ నిధుల గురించి ఆ ఎలక్షన్ల సందర్భంగా ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు తర్వాత హైదరాబాద్ లో నీళ్ళ బోర్ల కోసం అడుగుతున్నారు ప్రజలు హైదరాబాద్ బస్తీలలో. అదే బోర్లు ఎందుకయ్యా కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు కదా అంటే మీరు నమ్ముతారు. అదే కేటీఆర్ గారు దుర్మార్గుడు కేటీఆర్ నిన్న దాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. మేము ఉచితంగా నీళ్ళు ఇస్తే ఇప్పుడేమో వాటర్ ట్యాక్స్ వేస్తున్నారన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. అది కూడా మనం మాట్లాడదాం. కృషాంగ్ గారు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది పూర్తిగా హంబక్ ప్రచారం, అది గ్లోబల్స్ ప్రచారం, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఆది శ్రీనివాస్ గారు చెప్తోంది. కరువుకి కాంగ్రెస్ కు సంబంధం ఏంటని అడుగుతున్నారు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యల మీద ప్రస్తావిస్తే ఒకలా స్పందించారు, ఇప్పుడు మళ్ళీ రైతుల సమస్యలపై స్పందిస్తే ఎలా అని అడుగుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తుండేమో అయింది ఆయనకు. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. జోకరు గీకరు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంత ఆవేశం? నేను అనేది ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నారండి? నాకు మర్చిపోలే. మీ కేటీఆర్ కు మర్చిపోయింది అంటూ నేను గౌరవంగా నేను కేటీఆర్ గారు అన్న, ముఖ్యమంత్రి గారు అన్న. నీళ్ళు తాగండి, కొన్ని నీళ్ళు తాగండి. బీపీ వచ్చినట్టుంది మీకు. నీళ్ళు తాగండి, ఆగండి. డిబేట్ కావద్దనా? డిబేట్ కావద్దనా? రచ్చ మీకు డిబేట్ కావద్దనా? ఇక్కడ పెట్టిన సబ్జెక్ట్ ఏంది, మాట్లాడుతున్నది ఏంది? సబ్జెక్ట్ అదే బోర్ల గురించే మాట్లాడుతున్నా, కరువు గురించే మాట్లాడుతున్నా, వేరే డివిజన్ మాట్లాడలేదు. నీకు అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే మీ బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడాలి. చూపెట్టకండి ప్రకాష్ రెడ్డి గారు. నేను ఇక్కడ ఏమైనా మాట్లాడినా అన్నానా? మీ కిషన్ రెడ్డిని ఏమన్నా కిషన్ రెడ్డిని చూకాలనుకుంటే నువ్వు కిషన్ రెడ్డిని నాకాలనుకుంటే పోయి కిషన్ రెడ్డికి భజన ఇక్కడ వచ్చి ఉట్టిగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. దయచేసి అలాంటి పదాలు వద్దు. కూర్చున్నప్పుడు అట్లా మాట్లాడడం అది కరెక్ట్. ఇది ఎవరి పేపర్? ఇది V6 వెలుగు అనే పేపరు. కాంగ్రెస్ నాకు తెలిసి ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నదమ్ములు. ఆ కుటుంబం నుంచి వాళ్ళ కొడుకుకి ఒక ఎంపీ పదవి కూడా టికెట్ వచ్చినట్టుంది. వాళ్ళ పేపరే రాసింది. రైతు ఆత్మహత్య జనవరి 13, 2024 భూపాల్పల్లిలో. ఇంకోటి కరీంనగర్ జిల్లానే అనుకుంటా కదా, వీరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే ఎమ్మెల్యే కదా వారు. ఇగోండి ఇది కూడా మీ ఎమ్మెల్యే, మీ V6 అధినేత మీ పార్టీలోనే ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఎంపీ కూడా ఇచ్చిరు వాళ్ళ కొడుకుకి. ఇగోండి జనవరి 5, 2024 కరీంనగర్ జమ్మికుంట. ఓకే, అంటే అసలు రైతుల ఆత్మహత్యలే అయితలేవు అని మాట్లాడే విధంగా వీళ్ళు పాపం పర్యటిస్తలేరని అర్థమవుతున్నది. ఇక నేను అనేది ఏంటంటే ఇప్పుడు నన్ను కొంచెం మాట్లాడినివ్వండి. ఒక్క నిమిషం. రన్నింగ్ కమెంటరీ వద్దండి. రన్నింగ్ కమెంటరీ నేను మీరు మాట్లాడినప్పుడు మౌనంగా విన్నా కదా. ఆ పెద్ద మనిషి దుర్మార్గుడు అని మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. ఇప్పుడు నన్ను మాట్లాడినివ్వండి. 750 మంది రైతులను నేరుగా సంపిన హంతకుడు ఎవరు చెప్పండి ఈ దేశంలో? నరేంద్ర మోదీ. ఆ హంతకుడు ఒక్కసారైనా క్షమాపణ చెప్పిండా దేశానికి? ఒక్కసారైనా ఎప్పుడు క్షమాపణ చెప్పిండు? ఆ నల్ల చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటున్నా అని అప్పుడు కూడా క్షమాపణ ఎవరికి? ఆ చనిపోయిన రైతులకు, నువ్వు చంపిన రైతులకు చెప్పిండా హంతకుడు నరేంద్ర మోదీ? ఇవాళ మేము బయటికి వస్తే మేము దుర్మార్గులం అయిపోయినామా? రైతులను కలిస్తే దుర్మార్గులం అయిపోయినామా? మరి నిన్ను ఎవడు ఆపిండు? కిషన్ రెడ్డిని ఎవరు ఆపిరు చెప్పండి? కిషన్ రెడ్డి గారికి రాజకీయాలు ఇంపార్టెంట్ కదా. మరి తిరగండి మీరు రైతుల కోసం ఎందుకో మాట్లాడరు. అక్కడున్న ఢిల్లీలో దేశంలో ఉన్న రైతుల కోసం మాట్లాడరు. అరే హంతకుడు నేరుగా నీ కేంద్ర మంత్రి, నీ బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు జీపుతో గుద్ది చంపితే నువ్వు మాట్లాడినవా? నువ్వు క్షమాపణ చెప్పినవా? నువ్వు కనీసం శిక్ష వేసినవా? అరే కోర్టులో ఉన్నది కదా ఇష్యూ. నేను అనేది ఏంటంటే దీక్ష చేస్తున్నారు, ఇక రేపు చేయనివ్వండి. అనేది ఏంటంటే చేయనివ్వండి, రైతులకు మంచి జరుగుతాయి. చూడండి, రైతుల అంశం ఉన్నది కాబట్టి బీజేపీలో ఒక నాయకుడు బయటకు వచ్చి దీక్ష చేస్తా అని అంటుండు. కానీ ఈయననేమో అసలు ఇష్యూయే లేనట్టు, ఇందులో కూడా నేను కాంగ్రెస్ ఒక్క మాట మాట్లాడా,
ప్రకాష్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏంటిదో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను బీఆర్ఎస్ నే అంట. అరే అడిగేటోళ్ళము మేము అనేది ఏంటంటే అంటే కరువుకు పార్టీలు కారణం కాదు, అంతకు ముందు పరిస్థితులు ఈ కరువుకు కారణం. ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ ని జోకనివ్వండి. మేము అనేది ఏంటంటే మేము రైతుల దగ్గర పోయినప్పుడు సమస్య ఉంటే రైతులే స్వాగతిస్తారు, సమస్య లేనప్పుడు వెళ్ళిపోండి అని అంటారు కదా. అక్కడ వచ్చిన రైతులు కలిసిర్రు, వాళ్ళ ఇబ్బందులు చెప్పిండ్రు. మేము ప్రజల్లోకి వస్తే నీకేం నొప్పి? నువ్వైతే ఎట్లాగో కాంగ్రెస్ వాళ్ళని ఏమంటలేవు, కాంగ్రెస్ వాళ్ళు నిన్నేమంటలేరు. దేశంలో ఉన్న రైతులను చంపుతూ ఉంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, హంతకుడు నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఒక మాట మాట్లాడారు. లేదు సార్ 10 సార్లు దుర్మార్గుడు ఏకవచనంతో మాట్లాడారు. అలాంటి పదాలు వద్దు దయచేసి మనం, ఎందుకంటే రైతుల ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. నిజంగా దీనివల్ల రైతులకు ఒక ఉపయోగం కలగాలి, లేదంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు లేదంటే మిగతా వాళ్ళందరూ సెన్సిటైజ్ అవ్వాలని మనం కోరుకుందాం. అధికార పార్టీ కూడా ఒక వివరణ ఇస్తుంది. నిన్న మంత్రి తొమ్మిది కూడా మాట్లాడారు. ఆయన కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ఎప్పుడైనా ఆదుకుందా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 10,000 పరిహారం ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 21న 304 కోట్లకు జీవో నంబర్ 24 జారీ చేశారు. జీవో ఇచ్చి నయా పైసా విడుదల చేయలేదు. రెండోది, నాగార్జున సాగర్లో నీళ్లు లేని కారణంగా మొదటి పంటకే నీళ్లు లేవని మీ ప్రభుత్వం ఇప్పుడు రెండో పంటకు నీళ్లు ఇవ్వలేదని ఏ హేతు పద్ధతితో అడుగుతారని నిన్న మంత్రి తొమ్మలు అడుగుతున్నారు. 2 పంటలు పడలేదని అంటారా? టైలెండ్ దాకా కాలేదా? మేము తిరిగినామండి, మేము ఉన్నాం అక్కడ నాగార్జున సాగర్. ఇదే ఎండాకాలంలో సతీష్ గారు ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడంతా కూడా టైలెండ్ దాకా నీళ్లు రావడం మేము కళ్ళారా చూసినాం కదా. అందరం ఇక్కడికి వెళ్ళి పోయినాం. ఇక్కడికి వెళ్ళి ప్రచారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్ళు పోయి అక్కడ చూసిర్రు. మరి ఇవాళ ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఓకే, ఏదన్నా పేపర్ స్టేట్మెంట్ నాకు చూపెట్టండి. లాస్ట్ గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఏమన్నా స్టాట్యూటరీ నోటు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిందా? మీరు పంటలు వేయకండి అని వీళ్ళ ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా. అక్కడ ఉన్న అధికారులు, అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు అక్కడ ఉన్న రైతులు పంట వేయకండి అని మీరు క్రాప్ హాలిడే అని ప్రకటించారు కదా. మరి మా హయాంలో క్రాప్ హాలిడే అయిందా? పవర్ హాలిడే అయిందా? మీ దాంట్లో అయ్యి వాళ్ళ మీరు ఇష్యూ చేసుకుంటా మేము అనేది ఒక సందర్భంలో కేసీఆర్ కూడా ఈ పంటలు వేయండి, పంటలు వేయద్దని చెప్పిన మాట వాస్తవం. డెఫినెట్ గా చెప్పినాం. మొన్న పున్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు. నరేంద్ర మోదీ గారి వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తాడు ఏది గిట్టుబాటు వస్తుందో, ఏ సీజన్ లో ఏది మంచిదో. ఎందుకంటే ఎంత పంచాయతీ అయింది కేంద్రంతోని. ఆ పారాబాయిల్డ్ రైస్ మేము తీసుకోము అని కొనుగోలు చేసిర్రు. వాళ్ళు తీసుకోరంట అని మనం పోరాటం చేసినాం. శ్రీనివాస్ గారు, ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేది ఒక చర్చ ఉంటుంది దేశవ్యాప్తంగా. శ్రీనివాస్ గారు, సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రైతు సమస్యలపై ఆందోళన చేస్తోంది. కరువుకి కాంగ్రెస్ కారణం కాదని భారతీయ జనతా పార్టీ అంటున్నా, రైతు పరమైన అంశాలు ఉన్నాయన్నది ఆ పార్టీ కూడా లేవనెత్తుతోంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు రైతు సమస్యలపైన ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతుకి ఏ ఆపద వచ్చినా అండగా నిలబడడానికి కోసం ప్రయత్నం చేస్తాం. రైతు ఎక్కడ నష్టం కావద్దని కోరుకునే విధాల్లో మేము ప్రథమ ఉంటాం. అసలు రైతుకు సంబంధించినటువంటి ఉపయోగాలు కానీ, రైతుకు సంబంధించినటువంటి రాజుని చేయాలని చెప్పిన లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేసిన పెట్టండి తక్కువ వరకు ఉందంటే కాంగ్రెస్ పార్టీకే. రైతులకు ఈరోజు ఏకకాలం రుణమాఫీ చేసినాం, వాళ్ళకి పాస్ పుస్తకాలు విడుదల చేసినాం. సక్రమంగా కట్టిన వరకు 5,000 బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాము, ఉచిత కరెంట్ ఇచ్చినాము. రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆ రోజు మధ్య దళాలు వడ్లను 400 కూడా కొల్లేని పరిస్థితుల్లో 2005-4 ఆ ప్రాంతం ప్రభుత్వం రాగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 546 మద్దతు ధర కొనుగోలు చేసి ఐకేపీ సెంటర్ ద్వారా తర్వాత పిఎస్ సెంటర్లు మార్కెట్ కూడా కొనుగోలు చేసే విధంగా ఈరోజు రూపకల్పన చేసి రైతును రాజు చేయడానికి, రైతుకు సాగు ఇవ్వడానికి జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి రైతు బంధుకు ఒక డేట్ ఇచ్చారు, రుణమాఫీకి ఒక డేట్ ఇచ్చారు, బోనస్ కు కూడా మీరు డేట్ ఇచ్చారు. ఏమైంది చెప్పండి? అంత ఖచ్చితంగా గౌరవంగా తీసుకోమని మీరు కదా చెప్పండి. ఏమైంది చెప్పండి. అంటే ఆది శ్రీనివాస్ గారు డేట్లు ప్రకటించారు కానీ ఒకటే అమలు కాలేదు అన్నది చెప్తున్నా తొందర ఎందుకు పడుతున్నారు? అదే వారేమో రుణమాఫీ ఇంతకుముందు చెప్పిన అంకెలు సహా రైతు రుణమాఫీ చేసినట్టు, ఏదో మొత్తం 10,000 మేము ఇచ్చినట్టు, 304 కోట్లు జీవో ఇచ్చి అనా పైసా రిలీజ్ చేయండి. మీరు రైతులకు ఆ రోజు మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాము. మీరు అనావృష్టి అతివృష్టి వల్ల మీరు నయా పైసా ఇవ్వలేరు. తప్పనిసరిగా రైతులు ఆదుకుంటూ వ్యవసాయ శాఖ మార్చి చెప్పిన విధంగా ఆ పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడింది రైతులకు న్యాయం చేయడానికి కోసం. ఈరోజు అందరినీ
సన్న రకాలు ఏమని చెప్పి దుడ్డు రకం వేసుకున్న మీ నాయకులాగా కాదు మేము అందరికి ఒకే న్యాయం చేస్తాం. వరేస్తే ఊరంటారు మీ నాయకుడు, ఈరోజు వరేస్తే ఊరెట్టు అంటున్నాం అని మీ ఇందిరా పార్క్ లో ధర్నా చేసినటువంటిది. ఆనాడు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పంటే భారతీయ జనతా పార్టీ ఏమో ఇందిరా పార్క్ లో ధర్నా చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఏమో ఢిల్లీ ధర్నా చేసింది. అరే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు రైతుల సమస్యలు తీర్చమని చెప్పంటే ఆ రోజు ధర్నా డ్రామాలు ఆడి కొనుగోలు కేంద్రం రైతు ఇబ్బంది పెట్టారా? ఇవన్నీ గమనిస్తున్నాం. రైతుల కోసం మీరు అటు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ గారు మాట్లాడలో మీరు తప్పడతలేం కానీ ముసలి కన్నీరు కార్చేటువంటి కార్యక్రమం కానీ అసలు రైతులు ఇబ్బందులు లేకుంటే ఏదో 2 పేపర్ కట్టింగ్ 200 రైతులు ఆత్మహత్య చేసుకుని 100 రోజులు చెప్పనే గ్లోబల్ ప్రచారం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలబడుతూ రాబో రోజుల్లో 2 లక్షల ప్రకాష్ రెడ్డి గారు ఓకే, ఆరోపణలు ప్రచారోపణలు బీఆర్ఎస్ టైంలో ఏం జరిగింది అవన్నీ ఓకే, మనం మాట్లాడుకునేదే. కానీ ఇప్పుడు నిజంగా రైతులకు ఆ సమస్య ఉండేటప్పుడు మనం అందరం ప్రొయాక్టివ్గా ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? ఇక్కడ రాజకీయమే ఇంపార్టెంట్ అవుతుందా, లేదంటే సరైన రీతిలో సహేతుక తీరులో సలహాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రైతులని కొంత ఆదుకునే క్రమం కానీ, అలాగే ఈ కరువు నుంచి రైతన్నను బయటపడే విధానంలో అడుగు పట్టం కానీ చేస్తే మంచిదేనా? సార్ ఇప్పుడు మనం మార్చి ఎండింగ్ వచ్చేసింది, ఏప్రిల్ 1వ తారీఖు సార్. అవునండి. మళ్ళీ మే 25 నాడు రోహిణి కార్త వస్తుంది. జూన్ 8వ తారీఖున మృగశిర కార్త సంవత్సరం వచ్చే 8, 9 ఒక రోజు అటు ఇటు. ఖచ్చితంగా తెలంగాణలో ప్రీ మాన్సూన్ కంటే ముందు వర్షాలు బాగా పడతాయి. రోహిణి కార్తలనే బాగా పడతాయి అంటారు. తెలంగాణలో నాకు తెలిసిన వరకు జొన్నలు, సజ్జలు, పత్తి గింజలు కూడా రోహిణి కార్తలు పెడితే బాగా పడుతాయి అంటారు. ఎందుకంటే మన ఖత్తర్లలో తుకాలు పోసుకునేటువంటి తెలంగాణ ప్రాంతం ఇది, డెల్టా ప్రాంతం కాదు కాబట్టి వర్షాలు ముందే వస్తుంటాయి మన దగ్గరికి, ప్రీ మాన్సూన్ వర్షాలు. అందుకోసమనే రైతు రుణమాఫీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మొదటి అంశం. మళ్ళీ జూన్ లో ఎలక్షన్స్ అయిపోయేదాకా వీళ్ళు ప్రకటించారు. జూన్ లో అప్పటికే వర్షాలు వస్తాయి, ఇక వీళ్ళు పంటలు ఇచ్చేది లేదు, పంటలు పుచ్చుకునేది లేదు, రైతులకు గోసనే ఉంటది. వచ్చే సంవత్సరం ఈ గోస ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఉంటది అనేది నాకున్నటువంటి అంచనా, ఇప్పుడున్నట్టు అంచనా. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఈ రాష్ట్ర మంత్రులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు లేకపోతే అదేమంటారు సరే లీకులు లేకపోతే చిన్న చిన్న మీటింగ్లు మీడియాకు లీకులు ఇచ్చుడు, మీడియాతో ఇన్ఫార్మల్ గా మాట్లాడు, ఇవి తప్పిస్తే రాజకీయాలు తప్పిస్తే ప్రజలకు నీళ్ల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం విషయంలో విఫలమైనరు వీళ్ళందరూ. ప్రత్యామ్నాయ ఏర్పాటు చాలా చేయొచ్చు, మంత్రులు తిరగడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాటు జరుగుతాయి కూడా, జరిగి తీరుతాయి కూడా. దాంట్లో కూడా వాళ్ళు వెనకంజ వేస్తున్నారు. అంటే తాగునీటి అవసరాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో 2 కీలక సమావేశాలు జరిగాయి. నేను ఈ రోజు నుంచి సతీష్ గారు ఈ రోజు నుంచి కేంద్ర ఎఫ్సిఐ తరఫున వడ్లు కొనుగోలు చేయడం కోసం అని చెప్పి ఏర్పాటు ఆల్రెడీ పూర్తయింది. ఈ రోజు నుంచి బోనస్ ఇస్తామన్నారు 500 రూపాయలు. మీ ఎన్నికల అందుకో చెప్తున్నా 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ రైతుల గురించి ఇచ్చారు కదా, ఆ 6 గ్యారంటీలలో ఒక రైతు గ్యారంటీలో ఉన్నటువంటి 3 ప్రధానమైన అంశాలలో ఏ ఒక్క అంశాన్ని 1% కూడా నిర్వహించినటువంటి పూర్తి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం చెప్తున్నా ఈ రోజు నుంచి మీరు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వడ్లు కొనాల్సిందే. కేసీఆర్ గారు కొడకండలప్పుడు దుబాక్ ఎలక్షన్ అప్పుడు చెప్పిన అది కూడా అబద్ధమే చెప్పిండు కేసీఆర్ గారు. మీరు అటువంటి అబద్ధాలు ఈ రోజు మీరు చెప్పకండి. 500 రూపాయలు ఇచ్చి బోనస్ ఇచ్చి వడ్లు కొనాల్సిందే. ఈ రోజు నుంచి కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మంత్రులందరూ పట్టించుకోవాలన్నట్టుగా మళ్ళీ తెలంగాణలో ఈ కరువు పరిస్థితి అనేది ఉందంటున్నారు. దానికి కాంగ్రెస్ కారణం కాదు, పరిస్థితుల కారణం అంటున్నారు. బట్ బీఆర్ఎస్ఎం కాంగ్రెస్ కారణం అంటుంది. కానీ అటు కాలానుగుణంగా ఒక్కోసారి కరువు పరిస్థితులు రావడం అనేది కూడా మామూలు ఫినామినస్లు జరుగుతుంది. అంటే కేంద్రం కూడా కొంత కేంద్ర సాయం అందే విధంగా ఏమైనా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారా, ఒత్తిడి తెస్తారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ మీ పార్టీ ఎంపీలు కానీ? సార్ నేను గతంలో కూడా చెప్పాను సార్, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే కరువు సహాయం రైతుల గురించి సరే రైతులను చంపినరా, రైతులు ఎవరెంపడి వచ్చిండ్రు, ఏ ఖాళీస్థాని మనం ఉపయోగిస్తున్న వారు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకుని ఏ ఖాళీస్థాని వాళ్లకు 750 మంది రైతులకు మీరు తీసుకుపోయి తెలంగాణ బిడ్డల పైసలు ఇచ్చిన రైతులంటే టెర్రరిస్టులనే కనబడుతుంది. పరిస్థితి కంటిన్యూ అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం సాయం కోసం అడిగే మీ ముగ్గురు రాజకీయ మాట్లాడినా కూడా నేను రాజకీయాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. తెలంగాణలో ఉన్న రైతులకు కొంత కరువు పరిస్థితులు ఉన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఏది వాస్తవం గమనించి ప్రభుత్వం కూడా మరికొంత
ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే తాగునీరు సాగునీరు అనేది వేసవి కాలం, నీటి ఎద్దడి ఇవన్నీ కూడా చాలా కీలకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రీతిగా ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ కృషాంక్ గారు, థ్యాంక్ యూ ఆది శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఇది రైతు చుట్టూ రాజకీయం తెలంగాణలో అంశంపై 10 టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్.